హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కే డ్రామా కథలు. అందరు ఎలా ఉన్నారండి? ఇవాళ మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న కథ ద 7 Relics of Ill Omen అనే చైనీస్ డ్రామా నుంచి ఎపిసోడ్ నెంబర్ 17. నేను ఫస్ట్ 16 ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ లింక్స్ డిస్క్రిప్షన్లో పెట్టాను. అది ముందు చూసి ఈ వీడియోని చూడండి, అప్పుడు మీకు స్టోరీ బాగా అర్థమవుతుంది. అలానే నా వీడియోస్ని 70% పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు అని నాకు అనలిటిక్స్లో చూపిస్తుంది. సో అందరూ నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి కమెంట్స్లో ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు చెప్పండి. ఇంకా లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేద్దామా? ఎపిసోడ్ 17 స్టార్టింగ్లో జారా ఆంట్ రెస్టారెంట్కి పోలీసులు వస్తారు. జారాకి వాళ్ళ ఆంట్ కాల్ చేసి మూదాయ్ ఒక మర్డర్ సస్పెక్ట్ అని అండ్ ఆమె కోసం పోలీసులు వచ్చారు అని చెప్పడంతో ఆమె అదే విషయం రూమ్లో ఉన్న మూదాయ్ 2కి చెప్తుంది. దాంతో మూదాయ్ 2 బ్యాక్ సైడ్ వాల్ నుంచి జంప్ చేసి పారిపోతుంది. పోలీసులు కూడా ఆమెను చేజ్ చేస్తారు. ఒక సందులో దాక్కున్నప్పుడు లూరెన్ కార్ అటు పక్కగా వెళ్ళడం చూస్తుంది ఆమె. నెక్స్ట్ సీన్లో లూరెన్ జారాని రెస్టారెంట్ దగ్గర కలిసినప్పుడు మూదాయ్ ఒక మర్డర్ సస్పెక్ట్ అని ఇప్పుడే పారిపోయిందని అతనికి చెప్తుంది ఆమె. ఆ రోజు నైట్ మూదాయ్ 2 లూరెన్ ఉన్న హోటల్ రూమ్కి వస్తుంది. అతనితో తన కార్ ట్రంక్లో హైడ్ చేసి ఆమెని ఈ సిటీ నుంచి బయటికి తీసుకుని వెళ్ళమని అడుగుతుందన్నమాట. ఇంకోవైపు మనం జార్జ్ని ఒక బిల్డింగ్ రూఫ్ మీద చూస్తాం. అక్కడ మూదాయ్ వాళ్ళ మదర్ సిలాన్ కూడా ఉంటుంది. ఆమె రెడ్ కోట్ అండ్ రెడ్ కలర్ హై హీల్స్ వేసుకుని ఉంటుంది. సిలాన్ అతనితో ఒకప్పుడు నా స్కిన్ డిసీజ్ వల్ల ఈ సిటీ అంతా నన్ను వెలేసింది, కానీ ఇప్పుడు చూడు నేను అంత అందంగా ఉన్నాను అని అంటుంది. అలానే నీకోసం 20 yearsగా వెయిట్ చేస్తున్నాను, ఇంకా గేమ్ స్టార్ట్ చేద్దామా అని అంటుంది. ఇక్కడ మూదాయ్ వాళ్ళ మదర్ సిలాన్లో రెలిక్ ఉందని దాన్ని ఆమెలో జార్జ్ 20 years బ్యాక్ పెట్టాడు అని అర్థమవుతుంది. నెక్స్ట్ సీన్లో లూరెన్ రూమ్లో డిన్నర్ చేస్తున్న మూదాయ్ 2ని చూస్తాం. డిన్నర్ తర్వాత లూరెన్ ఆమెని డైరెక్ట్గా నువ్వు ఆ రింగ్ లీడర్ పార్ట్నర్ని చంపావా అని అడుగుతాడు. మూదాయ్ 2 నాకు తెలీదు, మూదాయ్ ఏమన్నా చంపిందేమో అని అంటుంది. లూరెన్ ఆమెతో మూదాయ్ ఎవరిని చంపదు అని ఖచ్చితంగా చెప్తాడు. అలానే నువ్వు పారిపోవడం కరెక్ట్ కాదు, ఒకవేళ రేపు వేరే చోట అలాంటి ఇన్సిడెంట్ మళ్ళీ జరిగితే అప్పుడు అక్కడి నుంచి కూడా పారిపోతావా అని అంటాడు. కొంచెం సేపు ఆలోచించి మళ్ళీ ఆమెతో నేను నీకు హెల్ప్ చేయడానికే వచ్చాను, నువ్వు మూదాయ్ ఇద్దరు ఒక్కటే పర్సన్, సో ఇద్దరు ఉన్నట్టు డిఫరెన్షియేట్ చేయొద్దు అని చెప్తాడన్నమాట. తర్వాత వాళ్ళు ఒక గేమ్ ఆడినప్పుడు లూరెన్ మూదాయ్ 2కి తనని తాను ఎలా డిఫెండ్ చేసుకోవాలి అనేది నేర్పిస్తాడు. ఆమెతో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 2 witnesses ఉన్నారు. ఒకటి ఆ రింగ్ లీడర్, రెండో పర్సన్ పేరు సాంగ్. బహుశా వాళ్ళిద్దరూ కలిసి నిన్ను ఆ మర్డర్కి ఫ్రేమ్ చేస్తూ ఉండొచ్చు అని అంటాడు. నెక్స్ట్ మార్నింగ్ 13,000 చబ్బీ అండ్ హోంగ్షా కూడా హోటల్కి వస్తారు. మూదాయ్ 2 లూరెన్తో హోంగ్షాకి కొంచెం స్కిల్స్ ఉన్నాయి, కానీ చబ్బీ అండ్ 13,000 కంప్లీట్గా యూజ్లెస్, వాళ్ళని ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు అని ఇన్సల్టింగ్గా మాట్లాడుతుంది. హోంగ్షా మాత్రం మూదాయ్ 2తో మేము నీ గురించి వరి అయ్యి నీకు హెల్ప్ చేయడానికే ఇక్కడికి వచ్చాము అని చెప్తుంది. తర్వాత వాళ్ళు మూదాయ్ 2 స్ప్లిట్ పర్సనాలిటీ గురించి మాట్లాడుకుంటారు. లూరెన్ వాళ్లతో ముందు కేసు మీద ఫోకస్ చేయాలి అని చెప్పి ఒక విట్నెస్ అయిన రింగ్ లీడర్ని 13,000 అండ్ చబ్బీని కలవమని అంటాడు. తను సాంగ్ అనే విట్నెస్ని కలిసి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాను అని చెప్తాడు. అలానే హోంగ్షాకి మాత్రం మూదాయ్ 2తో హోటల్లోనే తనకు తోడుగా ఉండమని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో చబ్బీ ఒక పెద్ద గ్యాంగ్స్టర్ లాగా రెడీ అయ్యి ఆ రింగ్ లీడర్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ బాస్ ఎవరో తెలుసా అని బెదిరిస్తూ మాట్లాడతాడు. కానీ అక్కడ ఆ రింగ్ లీడర్ మనుషులు చబ్బీని రౌండప్ చేస్తారు. దాంతో 13,000 అక్కడికి వచ్చి ఒక బాటిల్ని చబ్బీ మీద హెడ్ మీద కొట్టి అక్కడ డిస్టర్బెన్స్ క్రియేట్ చేయొద్దు అని మన చబ్బీని అక్కడి నుంచి పంపించేస్తాడు. అది చూసి ఆ రింగ్ లీడర్కి 13,000 ఇంట్రెస్టింగ్గా అనిపించి ఫ్రెండ్స్గా ఉందాము అని పరిచయం చేసుకుంటాడు. నెక్స్ట్ సీన్లో 13,000 మన ఫీనిక్స్ స్క్వాడ్తో రింగ్ లీడర్ మాటలు చెప్తాడనమాట, అతనితో మాట్లాడినవి.
ఆ రోజు నైట్ బ్రిడ్జ్ మీద వాళ్ళు వెళ్తున్నప్పుడు ఆ పార్ట్నర్, రింగ్ లీడర్ పార్ట్నర్కి టాయిలెట్ వెళ్తాను అనడంతో రింగ్ లీడర్ అతన్ని ఫోర్స్ఫుల్గా బ్రిడ్జ్ రైలింగ్ దాటి బార్డర్లోకి వెళ్ళమని చెప్తాడనమాట. కానీ తర్వాత చూస్తే మూదాయ్ ఆ పార్ట్నర్ని కిందకు తోసేసి అక్కడి నుంచి రింగ్ లీడర్ని చూస్తూ ఉంటుంది. అతను భయపడిపోయి అక్కడి నుంచి పారిపోతాడు. ఇప్పుడు 13,000 ఆ విషయం చెప్పి కంటిన్యూ చేస్తూ రింగ్ లీడర్ కంగారుగా పారిపోతున్నప్పుడు అదే బ్రిడ్జ్ మీద వెళ్తున్న ఒక ఎలక్ట్రిక్ బైక్కి డాష్ ఇచ్చాడంట అని అంటాడు. తర్వాత లూరెన్ వాళ్ళతో ఆ బైక్ మీద ఉన్న పర్సన్ సాంగ్ అనే విట్నెస్ కాదు, నేను సాంగ్తో మాట్లాడాను, అతను డైరెక్ట్గా క్రైమ్ని చూడలేదు, కానీ బ్రిడ్జ్ మీద వెళ్తున్నప్పుడు ఏదో గట్టిగా అరుపు వినిపించి వెనక్కి తిరిగి చూస్తే ఒక అందమైన అమ్మాయి కనిపించింది అన్నాడు అని చెప్తాడు. మూదాయ్ అతనితో బహుశా నేను ఆ రోజు నైట్ బ్రిడ్జ్ మీదకి వెళ్ళానేమో అని అంటుంది. లూరెన్ ఆమెతో అప్పుడే కంక్లూజన్స్కి రావద్దు, ఇప్పుడు ఒక థర్డ్ విట్నెస్ కూడా ఉంది. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ బైక్ మీద వెళ్ళిన లేడీ ఆ రోజు నైట్ షిఫ్ట్ అయ్యాక అదే బ్రిడ్జ్ మీద రైడ్ చేసుకుంటూ వెళ్ళింది, మనమందరం రేపు ఆమెని కలిసి మాట్లాడదామని అంటాడు. నెక్స్ట్ సీన్లో లూరెన్ అండ్ మూదాయ్ టీను చూస్తాం. అక్కడ అతను నీకు మూదాయ్కి పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు, సో నువ్వు ఆమెని ఒక వీక్ పర్సన్లా చూడకు అని అంటాడు. అలానే మూదాయ్ చైల్డ్హుడ్ డిఫికల్ట్గా ఉన్నప్పుడు నువ్వు ఆమెకి హెల్ప్ చేశావు, అప్పుడు కూడా మీరిద్దరూ ఒకటే పర్సన్. లేటర్ ఆమె మిస్ హాంగ్ ఆమెను అడాప్ట్ చేసుకున్న తర్వాత అండ్ ఆమెకి మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ని కలిసాక మనిషి సాఫ్ట్గా మారింది, అప్పుడు కూడా మీరిద్దరూ ఒకటే పర్సన్. సో ప్రతి మనిషిలోనూ 2 sides ఉంటాయి, కానీ మనిషి ఒక్కరే ఉంటారు. దానివల్ల నీ పట్ల నువ్వు అంత కఠినంగా బిహేవ్ చెయ్యకు అని చెప్తాడనమాట మూదాయ్ 2తో. నెక్స్ట్ డే వాళ్ళు ఆ థర్డ్ విట్నెస్ అయిన బైకర్ లేడీని కలుస్తారు. ఆమె కూడా బ్రిడ్జ్ మీద ఒక అమ్మాయిని చూశాను అని చెప్పి మూదాయ్ పిక్ చూపించినప్పుడు గుర్తుపడుతుంది. తర్వాత వాళ్ళు లూరెన్ కార్లో వెళ్తూ ఉన్నప్పుడు దాని గురించే డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. లూరెన్ వాళ్ళతో ఆ రోజు నైట్ బ్రిడ్జ్ సెంటర్లో ఎలాంటి లైట్స్ లేవు, రింగ్ లీడర్ అంటే ముందు మూదాయిని చూశాడు కాబట్టి ఆమెను గుర్తుపట్టి ఉంటాడు, మరి అంత పూర్ విజిబిలిటీలో మిగతా ఇద్దరు మూదాయిని అంత క్లియర్గా ఎలా గుర్తుపట్టారు అని అంటాడు. వాళ్ళు అన్ని పాసిబిలిటీస్ ఆలోచిస్తారు, కానీ ఎలా ఆ 2 strangers అయిన విట్నెసెస్ మూదాయిని గుర్తుపట్టారో అర్థం కాదు. హోంక్షా వాళ్ళతో బహుశా వాళ్ళ మైండ్స్ని ఎవరైనా కంట్రోల్ చేస్తున్నారేమో అని అంటుంది. అప్పుడు లూరెన్ ఇది రెలిక్ ఆఫ్ ఇల్ ఓమెన్ పని అయి ఉంటుంది అంటాడు. చబ్బీ అండ్ 13,000 కూడా అవును మాకు విజన్స్ కూడా కనిపించినాయి అంటారు. మూదాయ్ వాళ్ళకి ఫ్లయింగ్ హార్స్ స్టాచ్యూ గురించి చెప్తుంది. నెక్స్ట్ సీన్లో వాళ్ళంతా ఫ్లయింగ్ హార్స్ స్టాచ్యూ దగ్గరికి వెళ్తారు. అక్కడ వాళ్ళకి ఆ రింగ్ లీడర్ పార్ట్నర్ పేరుతో ఎవరో పేపర్ మీద రాసి అది బర్న్ చేసి సమ్ కైండ్ ఆఫ్ రిచువల్ పర్ఫామ్ చేశారు అని కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ సీన్లో 13,000ని రింగ్ లీడర్తో ఒక రెస్టారెంట్లో తింటూ చూస్తాం. అక్కడ 13,000 ఆ రింగ్ లీడర్తో నీ పార్ట్నర్ని ఆ రోజు నైట్ ఆ అమ్మాయి చంపేస్తే నువ్వు నెక్స్ట్ డే పోలీసులు వచ్చేదాకా ఎందుకు రిపోర్ట్ చేయలేదు అని అడుగుతాడు. ఆ రింగ్ లీడర్ ఫస్ట్ ఆ రోజు మేము బాగా డ్రింక్ చేసి ఉన్నాం, ఆ ఇన్సిడెంట్ తర్వాత చాలా భయపడి ఇంటికి వెళ్ళిపోయి పడుకుని పోయాను అని అంటాడు. 13,000 అతన్ని ఇంకొంచెం ప్రెషర్ చేస్తూ నిజం చెప్పు, ఆ రోజు అసలు ఏం జరిగింది, నువ్వే నీ పార్ట్నర్ని తోసి చంపేశావు కదా అని అంటాడు. ఆ రింగ్ లీడర్ కొంచెం కంగారు పడుతూ ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ని గుర్తు తెచ్చుకుంటాడు. మనకి ఆ రోజు నైట్ ఆ రింగ్ లీడర్ అండ్ ఆ పార్ట్నర్కి గొడవ అయ్యి ఆ రింగ్ లీడరే పార్ట్నర్ని బ్రిడ్జ్ మించి కిందకి తోసేసినట్టు చూపిస్తారు. ఇక్కడ ప్రజెంట్ టైంలో రెస్టారెంట్లో ఆ రింగ్ లీడర్ కంగారు పడి అక్కడ నుంచి పారిపోతాడు. 13,000 కూడా అతన్ని చేజ్ చేస్తూ వెనకాల వెళ్తాడు. అలా వెళ్తున్నప్పుడు 13,000 కింద పడి తన చెయ్యి ఒకటి కట్ అవుతుంది, బ్లడ్ కూడా వస్తుందన్నమాట. మొత్తం మీద ఆ రింగ్ లీడర్ని పట్టుకుంటాడు. ఆ ప్రాసెస్లో 13,000 హ్యాండ్ రింగ్ లీడర్ ఫేస్కి టచ్ అయ్యి అతని ఫేస్ కాలి ఒక మార్క్ లాగా ఫామ్ అవుతుంది. దాంతో 13,000 కంగారు పడి వెంటనే చెయ్యి తీసేసి అతని చెయ్యిని చూసుకుంటాడు, ఏంటి అతనికి ఎలా కాలింది అని. ఈలోపు అతను ఆ రింగ్ లీడర్ 13,000ని పక్కకు తోసేసి పారిపోతూ ఉంటే కార్ యాక్సిడెంట్ అవుతుంది. 13,000 వెంటనే ఆ రింగ్ లీడర్ దగ్గరికి వచ్చి చూస్తాడు. ఇంతలో అక్కడ ఉన్న జనం అంతా
13,000ని పాయింట్ చేస్తూ నువ్వే అతన్ని చంపేశావు అని అరుస్తూ అతన్ని చుట్టుముడతారు. అంతేనండి, దాంతో ఎపిసోడ్ 17 కంప్లీట్ అయింది. మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్లో కలుద్దాం.